హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు రీడింగ్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. మీ ఎనర్జీ కార్డ్స్కి అందుతుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి. అన్ని పాయింట్స్ తీసుకొని బాధపడకండి. ఒకవేళ ఈ రీడింగ్లో మీ పాయింట్స్ లేవు అనుకున్నట్లయితే లీవ్ చేసేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగు. టైంతో సంబంధం లేదు. ఈ రీడింగ్ మీకు కంటపడిందంటే 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. మిమ్మల్ని మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. సెల్ఫ్గా డెవలప్ అవుతున్నారు. మీ యాక్టివిటీస్ చాలా కరెక్ట్ వేలో వెళ్తున్నాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలి. మీ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటున్నారు. మీ టాస్క్ ఏంటనేది మీకు అర్థమైందన్నమాట. ఏం చేస్తే మీరు ముందుకెళ్ళగలరు, అచీవ్ చేయడానికి ఆ లాంగ్ పీరియడ్ మీ గోల్స్ని పెట్టుకున్నారు. మీకు త్వరలో రివార్డ్స్ వస్తుంటాయి. రివార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. మీకు ఇప్పుడు మెంటల్ క్లారిటీ కరెక్ట్గా ఉందండి. మీరు ఒక అథారిటీ పవర్లో ఉన్నారు. మీ మనసు ఏం చెప్తుందో అది కరెక్ట్గా చేసుకుంటూ పోండి. చాలా సెల్ఫ్ డిసిప్లైన్ పర్సన్ అండి మీరు. చాలా తెలివిగల పర్సను. చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. చాలా ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తారు. చాలా హానెస్ట్గా ఉంటారు. స్ట్రాంగ్గా ఉంటారు మీరు. కాకపోతే కాస్త మ్యానిపులేషన్ కూడా చేయగలరు. మిమ్మల్ని మీరు ఎనాలిసిస్ చేసుకుంటున్నారు అన్నమాట. మిమ్మల్ని మీరు కనుక్కుంటున్నారు. మీరు ఏంటి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. మీ లోపల మీకు ఏది మంచి, ఏది చెడు, మీ లోపల ఏది మంచి విషయాలు ఉన్నాయి, మీరు ఆలోచించే విషయాలు ఏవి చెడు విషయాలు ఉన్నాయి అనేది తెలుసుకోగలుగుతున్నారు. మీ స్పిరిచువల్గా మీ ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తుంది ఏంటి అనేది తెలుసుకోగలుగుతున్నారు. మీ వాల్యూస్ ఏంటి, మీరు స్పిరిచువల్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఐసోలేషన్లో ఉన్నారు, లోన్లీగా ఉన్నారు, ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు, ఒంటరిగా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక సర్కిల్, నెక్స్ట్ సర్కిల్ స్టార్ట్ అవ్వబోతుందండి. ద వరల్డ్ కార్డ్ అంటే మీకు మంచి జరుగుతుంది. ఏదో ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళబోతున్నారు. పర్సనల్ గ్రోత్ ఉంటుంది మీకు.
ఏదో ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉందండి. ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏవో వస్తున్నాయండి. చాలా కంట్రోల్ పవర్ ఎక్కువ ఉందండి, మీకు విల్ పవర్ ఎక్కువ ఉంది, చాలా డిటర్మినేషన్గా వర్క్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇవి జంతువులు రెండు వైపులుగా ఉన్నాయి. ఇటు ఒక జంతువు చూస్తుంటే ఇటువైపు ఒక జంతువు చూస్తుంది. అంటే ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ కరెక్ట్గా లేదు. మీ ఆలోచనలు రెండు రకాలుగా పనిచేస్తున్నాయి. ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతున్నారు. కాసేపు మంచి వైపు ఉంటే కాసేపు చెడు వైపు ఉంటున్నారు. మీ ఆలోచనలు కరెక్ట్గా లేవన్నమాట. కాకపోతే విల్ పవర్ చాలా ఉందండి. ఏది మీరు చేయగలరు, ఏదైనా చేయగలరు, అంత స్టెబిలిటీ ఉంది మీకు. డిటర్మినేటెడ్గా ఉంటారు. చాలా సెల్ఫ్ డిసిప్లైన్ ఉందండి. మీరు చాలా స్ట్రక్ ఫీలింగ్లో ఉన్నారు. ట్రాప్ అయినట్టు ఫీలింగ్ ఉంది మీకు. ఆ ఫీలింగ్ ద్వారా మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు అర్థం కావట్లేదు. ఆ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. కొత్త కొత్త కోణాల్లో మీరు ఆలోచిస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. మిమ్మల్ని మీరు మీ ఫీలింగ్స్ సాటిస్ఫాక్షన్ లేవు అన్నమాట. మీ ఫీలింగ్స్ ఏది అనుకున్నా డిలే అవుతుంది. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. చేయలేనేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి. అందువల్ల రకరకాల ఆలోచనలు. ఈ ఆలోచనల నుంచి బయటపడాలి. ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. ఏ డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. టవర్ సిచ్యుయేషన్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. సడన్ చేంజెస్ చాలా వచ్చుంటాయి. చాలా ట్రాజడీస్ జరుగుంటాయి. మీలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. చాలా భయాలు, చాలా గొడవలు. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే మీకు ఇన్నర్ సెల్ఫ్ గ్రోత్ కావాలి. మిమ్మల్ని మీరు, అందుకే ఇక్కడ ఈ కార్డు వచ్చింది చూడండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారు. ఏంటి అసలు మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూసుకుంటున్నారు అన్నమాట. చాలా బాధపడుతున్నారండి. కార్డ్స్ కూడా కింద పడిపోతున్నాయి. ఒక నిమిషం. చాలా బాధపడుతున్నారు మీరు. కార్డ్స్లో తెలిసిపోతుంది అన్నమాట. మీ స్ట్రెంత్ మీరు గెయిన్ చేసుకుంటున్నారండి. మీకు చాలా స్ట్రెంత్ ఉందండి. కాకపోతే భయస్తులు కొంచెం. ఆ భయం వీడితే మీరు ఏదైనా సాధించగలరు. అంత స్ట్రెంత్ కలిగిన పర్సన్ మీరు. పుట్టుకతోనే స్ట్రెంత్ కలిగిన పర్సన్ అన్నమాట. భయాన్ని వదిలిపెట్టండి, మీరేమైనా చేయగలరు. చూడండి, ఇక్కడ సింహం నోట్లో ఆ అమ్మాయి చేపెడుతుంది అంటే సింహాన్ని కూడా మచ్చిక చేసుకునే తత్వం అన్నమాట మీది. ఇక్కడ ఇంట్యూషన్ పవర్ ఉంది. మీరు ఏది అనుకున్నా మీరు చేయగలరు. మీకు ఆ సెల్ఫ్ డౌట్ తీసేసుకోండి. మీరు ఏవైనా చేయగల సత్తా ఉన్న పర్సన్ అని మీరు మోటివేట్ చేసుకోండి. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుకోగలిగితే మీరు ఏదైనా చేయగలరు. మీరు పుట్టుకతోనే స్ట్రెంగ్త్ గల పర్సన్. చాలా చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయండి కార్డ్స్. చాలా బాధపడుతున్నారు. చూడండి, ఒక నిమిషం.
చాలా బాధపడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. బాధపడకండి, మీకు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, మీరు ఏదైనా చేయగల సత్తా ఉన్న పర్సన్ అన్నమాట. మీరు కాస్త క్లారిటీ, మెంటల్ క్లారిటీ ఉంది ఆల్రెడీ. ఆ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోగలిగితే మీరు ఏదైనా చేయగలరండి. మీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టండి, మీరు ఏమైనా చేయగలరు. హార్డ్ వర్క్ చేస్తున్నారు, కాకపోతే డెసిషన్, మెంటల్ క్లారిటీతో డెసిషన్స్ కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది మీరు చేసుకోగలిగితే మీరు స్టక్ అయిన పొజిషన్ నుండి బయటకు రాగలరు. మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీలో ఒక మెజిషియన్ ఉన్నారండి, చాలా స్కిల్స్ ఉన్నాయి మీలో, చాలా సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళగలరు. చాలా కాన్సన్ట్రేషన్ ఉంది, మీ విల్ పవర్ ఉంది. చూడండి, మెజిషియన్ దగ్గర ఇంట్యూషన్ పవర్ ఉంది. ఇక్కడ తనకి అన్ని సదుపాయాలు ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ దగ్గర మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు. మీకు అన్ని విధాల, సమాజపరంగా కానీ రిలేషన్ పరంగా కానీ అన్ని విధాల మీకు మంచిగానే ఉందండి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అదొక్కటి తప్ప. మెంటల్ క్లారిటీ కొంచెం తెచ్చుకోండి. మెంటల్ క్లారిటీ తెచ్చుకుంటే మీకు ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతారు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా పేషెన్స్ ఎక్కువ మీకు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలరు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకొని, మీ ఆలోచనలు మీరు ప్రశాంతంగా ఆలోచించుకొని, మీ రిలేషన్షిప్ పట్ల ఎలా ఉంటే మీరు మంచిగా ముందుకెళ్ళగలరు ఏంటి అనేది ఆలోచించుకోండి. చాలా బ్యాలెన్స్డ్గా చేయగలిగితే మీకు పేషెన్స్ ఉంది. చాలా బ్యాలెన్స్డ్ పర్సన్ మీరు. మీ మాటల్లోనే ఎదుటి వ్యక్తికి హీల్ చేసే తత్వం ఉంటుంది. మీరు అలాంటి పర్సన్ అన్నమాట. అంత హీల్ చేయగల పర్సన్ మీరు ఎదుటి వారిని. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. ఫైనాన్షియల్గా కూడా మీకు అబండెన్స్ వచ్చే అవకాశం ఉంది త్వరలో. మీరు ఏదో బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, కొంతమంది స్టార్ట్ చేసినట్టున్నారు, కొంతమంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలండి. మీకు ఆపర్చునిటీస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. భయాలు ఉన్నాయండి మీలో. ఏం జరుగుతుందో ఏంటో అనే భయం. ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, స్ట్రెస్ ఎక్కువ ఉంది, రిలాక్స్డ్గా ఉండలేకపోతున్నారు. ఎప్పుడైతే మీరు రిలాక్స్డ్గా ఉంటారో మీ థింకింగ్ కరెక్ట్ వేలో వెళ్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో, భయాలు ఉంటాయో, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు అనమాట. ఆలోచిస్తున్నారు, నిద్ర కూడా కరెక్ట్గా నిద్రపోవట్లేదు మీరు. నిద్రలేని రాత్రులు చాలా ఉంటాయి మీకు. దారి దొరకట్లేదు. ఏం చేస్తే ఎలా ఉంటుంది డిసైడ్ అవ్వలేకపోతున్నారు అన్నమాట. నిద్రలేని రాత్రులు చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటారో మీకు ఏదైనా చేయగలరు అనమాట. త్వరలో సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉందండి. కొంతమంది ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది కొందరికి. కొంతమంది ఏదో సెలబ్రేషన్స్ చేసుకుంటారు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి. పర్సనల్ సెలబ్రేషన్ అన్నమాట. చాలా జాయ్ఫుల్గా ఉంటారండి. ప్రోగ్రెస్ అయితే ఉందండి. మీ జాబ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది కొత్త అవకాశాల కోసం దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారు.
ఉన్నారు. ఏది చేయాలన్నా మీకు తెలియకుండానే అది దూరం అవుతున్నాయి అన్నమాట. ఎందుకు డిలే అవుతున్నాయో తెలియట్లేదు. మీరు కంఫర్ట్ జోన్లో ఉండి థింక్ చేయలేకపోతున్నారు. మీరు ఆలోచనలు అయితే చేస్తున్నారు. మీ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రోగ్రెస్ కోసం, ప్రోగ్రెస్ చూడాలి, ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవాలి అని చెప్పేసి. మిమ్మల్ని ఎవరు చీట్ చేశారండి. ఆ చీటింగ్ గుర్తొచ్చినప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు. ఆ చీటింగ్ గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని చాలా చీట్ చేశారు, మీకు చాలా అబద్ధాలు చెప్పారు, మిమ్మల్ని చాలా వాళ్ళు ఇబ్బందులు పెట్టారన్నమాట. మీకు మీ రిలేషన్లో అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరో మిమ్మల్ని బాగా చీట్ చేశారు, మోసం చేశారు. దాని గురించి ఆలోచనలు వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు. జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు. మీకు ఒక క్లారిటీ వచ్చింది. మిమ్మల్ని మీరు ఎవాల్యూట్ చేసుకోవాలనుకుంటున్నారు. పాజిటివ్గా థింక్ చేయాలనుకుంటున్నారు. మీకు జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు. రీబర్త్ అంటే రీబర్త్ కార్డ్ అనమాట. ఇది ఎలా అంటే ఇది శ్మశానం అండి. శ్మశానంలోంచి మళ్ళీ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఏదైతే జరిగినాయో అవన్నీ పోయి మళ్ళీ రీబర్త్ జరిగినట్టు. మీకు చాలా సెల్ఫ్ డౌట్స్ చాలా ఉన్నాయండి. మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీకు డివైన్ కూడా మీకు కొన్ని సలహాలు చూపిస్తుంది, కానీ మీరు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. జగులు అవుతున్నారు మీరు. అంటే మీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేది మీరు కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు మ్యారీడ్ అనుకోండి. ఇప్పుడు మ్యారేజ్లో మీకు సమస్యలు ఉంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీతో కంటిన్యూ అవ్వాలా, లేదంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే నా భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. లేదు మీరు బిజినెస్ చేస్తున్నారా, బిజినెస్లో ముందుకు వెళ్ళగలనా లేదా అని జగులవుతున్నారు. డిసైడ్ అవ్వలేకపోతున్నారు. చాలా ప్రయారిటీస్ ఉన్నాయి మీకు. ఏది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఏదో ఒక నిర్ణయమే తీసుకోవాలి. ఏం చేయాలనుకునేది మీరు చేయగలరు, అదే చేయాలి. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు. సఫిషియెంట్ మనీ లేకపోవటం, మీరు చేసే పనికి ఎక్కువ ఆదాయం లేకపోవటం, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమో ఎక్కువగా ఉండటం, దానివల్ల స్ట్రగుల్ అవుతున్నారు. ఎంతవరకు హార్డ్ వర్క్ చేసినా మీరు సంపాదించే ఆదాయం చాలటం లేదు మీ రెస్పాన్సిబిలిటీస్. చాలా పెయిన్ చూస్తున్నారండి. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని మీరు రికవర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏదైతే మీరు లాస్ అయ్యారో దాన్ని మళ్ళా పొందాలి. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని తీసేయాలి. అవి మనసుకి బాగా తాకినాయి. ఆ వౌండ్స్ అనేది ఒక పర్సన్కి 10 కత్తులు కూర్చుకోవడం అంటే
అది సామాన్యమైన బాధ కాదు కదా. ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి బయటికి రావాలని మీరు చూస్తున్నారు. ఆ బాధ నుంచి బయటికి వచ్చి మీ వర్క్లో చూపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో బాగా చీట్ చేశారు, అవి కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, కొత్త కొత్త ఐడియాస్ చేస్తున్నారు. మీకు మీరే పాజిటివ్ థింకింగ్ చేసుకుంటున్నారు. ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా వెళ్తే ముందుకు వెళ్ళగలరు అనేది ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మీ ఎనర్జీని మీరు పెంచుకుంటున్నారు. మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు. మీ స్పిరిచువల్ పాత్రని నమ్ముతున్నారు. సన్ కార్డ్ అంటే చాలా పాజిటివ్ కార్డ్ అండి. టారోలోనే సక్సెస్ ఉంది మీకు త్వరలోనే. ఒక చిన్న పిల్లాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అలా ఎంజాయ్ చేయాలన్న ఆలోచన మీకుంది. మీ ఫీలింగ్స్ ఎలా వ్యక్తపరచాలనేది మీకు అర్థం కావట్లేదు. కానీ మీకు సక్సెస్ ఉందండి. పాజిటివ్ థింకింగ్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతున్నారు. ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి అందిపుచ్చుకుంటున్నారు. త్వరలో సెలబ్రేషన్ ఉందండి. సెలబ్రేషన్స్ చేసుకుంటారు మీరు. సెలబ్రేషన్స్ జరుగుతాయి. ప్లస్ రీయూనియన్స్ కూడా జరుగుతాయి అండి. కొంతమందికి రీయూనియన్స్ జరుగుతాయి. మీ లైఫ్ మీకు వచ్చేస్తుంది. మీకు చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఇండిపెండెంట్గా ఉంటున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారు. ఎంత రిస్క్ అయినా ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మనీని జాగ్రత్తగా ఉంచుకోవాలి, సెక్యూరిటీగా ఉంచుకోవాలి అని ఫీల్ అవుతున్నారు. చాలా కంట్రోల్లో ఉంటున్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది. చాలా కంట్రోల్గా ఉన్నారు. ఒక టాక్సిక్ వేలో ఆలోచిస్తున్నారండి. ఇది నాకే సొంతం అన్న ఆలోచన. అంటే గతంలో మీరు పడ్డ బాధలకి ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు ఇది నాది అని మీరేమో ఎప్పుడు ఆలోచించాల. ఎప్పుడైతే మీకు ఈ సమస్యలన్నీ వచ్చి ఒక సఫర్ అయ్యారో, ఇప్పుడు ఏదైనా ఇది నాదే, నాకే సొంతం అన్న ఫీలింగ్ మీకు ఎక్కువ వస్తుందన్నమాట. ఆ ఫీలింగ్ అంత మంచిది కాదండి. కొంచెం మారండి. అగ్రీడీ ఉండకూడదు. మీ ఫ్యూచర్ ప్లానింగ్ మాత్రం చాలా బాగుందండి. ప్రోగ్రెస్ ఉంది. డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. ఏదో ట్రావెల్ కూడా చేయటానికి ఉందండి. ట్రావెల్స్ కూడా ఉన్నాయి మీకు. మీ పర్సనల్ గోల్స్ మీరు రీచ్ అవుతారు. మీకు ఏవైతే భయాలు ఉన్నాయో వాటిని విడిచిపెడతారు. ప్లానింగ్ లేకపోవటం వల్ల ఏవైతే జరిగినాయో అవి ఇప్పుడు కరెక్ట్గా చేసుకోవాలని చూస్తున్నారు. ఫారిన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి కొంతమందికి. డెసిషన్ అయితే కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు మీరు.
ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది జడ్జ్ చేయలేకపోతున్నారు. కన్ఫ్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి, డిలేస్ ఎక్కువ ఉన్నాయి, ఆందోళన ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ పని చేయలేరండి. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో ఆ టైంలో మీరు ఏమైనా చేయగలరు. ఇలాంటి సిచ్యువేషన్లో, కన్ఫ్యూషన్ సిచ్యువేషన్లో మీరు డెసిషన్ తీసుకోలేరు. మీరు ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టు ఫీలింగ్ అన్నమాట మీకు కలుగుతుంది. ఎటువైపు వెళ్తే మంచిది అనేది మీకు అర్థం కావట్లేదు. ఏ డెసిషన్ తీసుకుంటే మనకు కరెక్ట్ పాత్ దొరుకుతుంది అనేది మీరు డెసిషన్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయికి ఇలా కళ్ళకు కట్టారు చూడండి, బ్లైండ్ ఫోల్డ్. తనేం చూడలేదన్నమాట. అలా మీరు కూడా మీకేమీ దారి కనిపించట్లేదు. చాలా గొడవలు ఉన్నాయండి, చాలా గొడవలు ఉన్నాయి. మీకు మీ లైఫ్లో ఈగోస్కి, అగ్రెషన్స్కి ఎక్కువ స్పేస్ ఉంది. మీకు కోఆపరేషన్ అనేది తక్కువ ఉండాలి. మీరు కంట్రోల్ తప్పు ఉండొచ్చు, లేదంటే ఎదుటి పర్సన్ కంట్రోల్ తప్పు ఉండొచ్చు. కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయండి, చాలా గొడవలు ఉన్నాయి. మీరు ఒకటంటే ఎదుటి పర్సన్ ఇంకొకటి అనే టైప్ అన్నమాట. చాలా టెన్షన్ పడుతున్నారు. మీలోనే మీ మనసుకే మీరు మీ మనసులో ఉన్న భావాలను 2 రకాలుగా వస్తున్నాయి. అవేంటి 2 రకాలుగా అంటే, ఒకటి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. మీ మనసే 2 భావాలను వ్యక్తపరుస్తుంది, ఒకటి మంచి, ఒకటి చెడు. దాంతోనే మీరు పోరాడుతున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటంలో మీ మనసుకు మీరు సర్ది చెప్పుకోలేకపోతున్నారు. మీరు చాలా నర్చరింగ్, కేరింగ్ పర్సన్ అండి. చాలా ప్రాక్టికల్ పర్సన్. చాలా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ బాగా చేస్తారు. డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నమాట. మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్. మీ ఫ్యామిలీని మీరు బాగా మంచిగా చూసుకుంటారు. అలానే మీ బిజినెస్ని మీరు మంచిగా చూసుకుంటారు. మీ పార్ట్నర్ని, మీ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. స్కిల్స్ చాలా ఉన్నాయి మీలో. మీరు ఏదైనా చేయగలరండి. మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు. ఎంతవరకు ఉన్నా మీరు చేయగల పర్సన్ అన్నమాట. డెవిల్. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి. మీ పర్సన్కి మీరు చాలా ఎడిక్ట్ అయి ఉన్నారు. బౌండరీ గీసుకొని ఉన్నారండి. మీరు ఒక బౌండరీలో ఉన్నారు. మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మీకు అర్థమవుతుంది. మీరు దాన్ని చేయగలుగుతున్నారు అన్నమాట. మీకు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు జస్టిస్ జరగలేదు కాబట్టి ఇప్పుడు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు. హానెస్ట్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. కొంతమంది కోర్టు కేసుల్లో ఉండొచ్చండి. కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు కోర్టుల్లో కేసులుండి.
జస్టిస్ కోసం పోరాడుతున్నారు, కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మీరు మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు సెట్ చేస్తున్నారు నెట్లో. మిమ్మల్ని మీరు కమ్యూనికేట్ చేసుకోవాలని చూస్తున్నారు. మీలో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. కొత్త కొత్త ఆలోచనలు తెలుసుకోవాలి కొత్త ఆలోచనలు చేస్తున్నారు. నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు. మైండ్ గేమ్స్, ఇంతకుముందు మీ పర్సన్ మైండ్ గేమ్స్ ఆడితే దాని గురించి థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. మీరు మంచి గురించి అవి మంచి పనులు చేయాలని ఆలోచిస్తుంటే మంచి పనులు దూరం అయిపోతున్నాయి అన్నమాట. మీకు ఈరోజు ఇది జరుగుతుంది అని ఆలోచించినా అది దూరం అవుతుంది. ఎందుకు అంటే మీలో నెగిటివ్ థింకింగ్ ఎప్పుడైతే పోతుందో పాజిటివ్గా థింక్ చేయగలరో అప్పుడు మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ ఉంటుందో మనం సక్సెస్ చేసుకోలేము. అటు ఇటు కాకుండా స్టక్ అయిపోయి ఉంటామన్నమాట. లాజికల్గా మనం ఆలోచించలేము నెగిటివ్ థింకింగ్ అప్పుడు. ఎప్పుడైతే లాజికల్గా ఆలోచించగలమో పాజిటివ్ వేలో వెళ్ళగలిగితే మనం ఏదనుకున్నా ముందుకు వెళ్ళగలం. మీరు జెన్యూన్ లవ్వేనండి. డెస్టినీ డివైన్ కలిపిన బంధం మీది. మీరు చాలా సెల్ఫ్ లవ్లో ఉండండి. సింగిల్స్ అనుకోండి పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు తగ్గ సోల్మేట్ వస్తారు. రిలేషన్షిప్ అయితే రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎండింగ్ డెత్ కార్డ్. మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. నెగిటివ్ ప్యాటర్న్ అంతా పోయి భయాలు పోయి న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అన్నమాట మీ లైఫ్లో. మీ బంధం మాత్రం మీ ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు కాలేజీలో చదువుకునే ఫ్రెండ్స్ అయి ఉంటారు మీరు, మీ పర్సన్. లేదంటే మీ రిలేషన్షిప్లో మీ రిలేషన్లోనే బంధువు అయి ఉంటారు ఆ పర్సన్. లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఇంటి సరౌండింగ్స్లో ఉన్న పర్సన్ అయి ఉండరు. తెలిసిన పర్సనేనండి ఈ పర్సన్, మీ పర్సన్. గతంలో మీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగా ఉండిందన్నమాట. అప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవండి మీకు. చాలా హార్మోనీ, కోఆపరేషన్ చాలా చక్కగా ఉండేది. చాలా సంతోషంగా ఉండేవారు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీరు. ఇప్పుడైతే మీకు కమ్యూనికేషన్ వస్తుందండి. మీకు ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది. యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. మీ గోల్కి మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ గోల్స్ రీచ్ అవ్వాలని. చాలా యాంగ్జైటీ ఉందండి. చాలా యాంగ్జైటీ, ఆందోళన ఎక్కువ పడుతున్నారు, బాధపడుతున్నారు, భయాలు ఉన్నాయి, డిప్రెషన్లో ఉన్నారు. కళ్ళు వస్తున్నాయి, మీకు భయం కలిగించే కళ్ళు వస్తున్నాయి. అవన్నీ నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. చాలా భయాలు ఉన్నాయి మీలో, చాలా భయాలు ఉన్నాయి. ఆ నెగిటివ్ థింకింగ్ అంతా తీసేసుకోండి. మీరు పాజిటివ్గా ఆలోచించడం,
పాజిటివ్గా థింక్ చేయటం, డివైన్ నమ్ముకోండి. మీకు ఏ భగవంతుడు నమ్మకమో ఆ భగవంతుడిని నమ్ముకోండి. ఆయన మీద భారం వేస్తే దారి చూపిస్తారు. ఇప్పుడైతే చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి. మీరు చాలా సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నారు. మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది ఇంతకు ముందు కంటే ఇప్పుడు. మీరు చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది మంచిగా సక్సెస్ అయ్యే ఉందండి. టీం వర్క్ చేయమంటున్నారు. మీకు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానికి రివార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీ టీం వర్క్, మీరు చేసే హార్డ్ వర్క్కి మీకు రివార్డ్స్ వచ్చే అవకాశం ఉందండి. మీకు హ్యాపీ ఫ్యామిలీ అయ్యే అవకాశం కూడా ఉందండి. డివైన్ లవ్ అందిస్తుంది, బ్లిస్ఫుల్ లైఫ్ వస్తుంది, రిలేషన్షిప్స్ మంచి హార్మోనీ ఉంటుంది, మీ కనెక్షన్ బాగుంటుందండి. ఇదండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Swords. ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మీరు హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.